వస్తుందా మళ్ళీ మీ పార్టీ అధికారంలోకి వస్తుందా మీరు భావిస్తుంటారు? 100% బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎట్లా? ప్రజల్లో 10 ఏళ్ళు కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి అందరికీ చూసినారు. రెండోది, వీళ్ళు చెప్పిన అబద్ధాలు కొన్నిటితోని ప్రజలు కొద్దిగా పాపం మోసపోయినారు. అబద్ధాలు చెప్పి కేసీఆర్ గారు అది ఇస్తానని చెప్పేసి ప్రజలందరికీ కూడా 2.5 ఏళ్ళలో అర్థమైపోయింది కదా ప్రజలకి. వీళ్ళు ఏమి చేయరు, గట్టిగా బూతులు మాట్లాడడం తప్ప, పిచ్చి పిచ్చి అరుపులు మాట్లాడడం తప్ప అని చెప్పేసి ప్రజలందరికీ అర్థమైపోయింది. మా సైకాట్రీలో ఒక పదం ఉంటుంది, డన్నింగ్ క్రూగర్ ఎఫెక్ట్ అంటాం దాన్ని. డన్నింగ్ క్రూగర్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే, ఇంత తెలిసిన వాళ్ళు గట్టిగా మాట్లాడి అన్ని తెలిసినట్టు ఓవర్ యాక్షన్ చేస్తారు. ఇంతే తెలిసి ఉంటుంది వాళ్ళకి, ఏమి సబ్జెక్ట్ ఉండదు. కానీ గట్టిగా అరిచి కాన్ఫిడెంట్ గా అన్ని తెలిసినట్టు మాట్లాడుతూ ఉంటారు. అది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అది 2.5 ఏళ్ళలో ప్రజలందరికీ అర్థమైపోయింది. సో ఈయన కేవలం గట్టిగా అరిచి మాట్లాడతాడు తప్ప ఏమి చేత కాదు, సినిమా డైలాగులు కొడతాడని చెప్పి సైకలాజికల్ గా డిజార్డర్ ఉందని ఇట్స్ కాల్డ్ డన్నింగ్ క్రూగర్ ఎఫెక్ట్. అంటే ఏమి లేకున్నా లోపల గట్టిగా మాట్లాడాలి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలి, కాన్ఫిడెంట్ గా మాట్లాడాలి, ప్రజల్ని మోసం చేయాలి. సో దట్స్ కాల్డ్ డన్నింగ్ క్రూగర్ ఎఫెక్ట్ అంటాం దాన్ని. అదే ఈయనగా చేసింది. ఎంత ఏం సబ్జెక్ట్ ఉండదు లోపల, అరవాలి, గట్టిగా బూతులు మాట్లాడాలి, 3 నిమిషాలు సబ్జెక్ట్ మాడిన తర్వాత 30 నిమిషాలు తిట్టాలి. Interviews, podcast, political ads, business ads, social media marketing, digital promotions. Contact KRTV 9281041008. Mail ID krtv.md@gmail.com.